అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని థానేలో ఒక దారుణం చోటు చేసుకుంది. బాలికల బట్టలు విప్పించి పీరియడ్స్ కోసం చెకింగ్ చేస్తున్నారు. స్కూల్లోని టాయిలెట్లో రక్తపు మరకలు, ఆ ఫోటోలు స్కూల్ ప్రిన్సిపల్కు సిబ్బంది పంపినట్లుగా తెలుస్తోంది. 5 నుంచి 10వ తరగతి బాలికల్ని పిలిపించి తనిఖీలు చేస్తున్నారు అక్కడ కొంతమంది. ఈ ఘటనపై మహారాష్ట్రలో దుమారమే రేగింది. అసెంబ్లీలో ఏ వ్యవహారంపై చర్చ కూడా జరిగింది. వెంటనే విచారణ జరిపించాలని సీఎం కూడా ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపల్తో సహా 4గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరించిన ఘటన కలవరపెడుతోంది. ఆడవారికి దేశంలో ఎక్కడ రక్షణ లేదు అనే నినాదం ఈ ఘటనతో మరోసారి తెరపైకొస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఏ వ్యవహారంపై పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకేం జరిగింది? ఇంత పెద్ద విద్వేషాలకు కారణమేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. మహారాష్ట్రలోని థానే జిల్లా షహాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలికలను బలవంతంగా బట్టలు విప్పించారు. పీరియడ్స్ అవుతున్నాయో లేదో చెక్ చేశారు. ఈ ఘటనలో పాఠశాల ప్రిన్సిపల్, అటెండర్ను అరెస్టు చేసి మరో 6గురిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మంగళవారం ఉదయం పాఠశాల మరుగుదొడ్లో పీరియడ్స్ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సిబ్బంది ఆ ఫోటోలను ప్రిన్సిపల్కు పంపించారు. వెంటనే ఆ ప్రిన్సిపల్ 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలను పాఠశాల కన్వెన్షన్ హాల్కు పిలిపించారు. వాళ్ళు ఎవరికైనా పీరియడ్స్ అవుతున్నాయా అని అడిగారు. అవుతున్న వారిని, అవ్వని వారిని 2 గ్రూపులుగా వేర్వేరుగా చేశారు. ఋతుస్రావం కావడం లేదని చెప్పిన అమ్మాయిలను ఒక్కొక్కరుగా టాయిలెట్కు తీసుకెళ్లి మహిళా అటెండెంట్ బలవంతంగా బట్టలు విప్పి చెక్ చేశారు. బాలిక అవయవాలను ముట్టుకుని పీరియడ్స్ అవుతున్నాయో లేదో చూశారు. దీంతో స్కూల్లో జరిగిన విషయాన్ని ఆ బాలికలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత దీంతో మరుసటి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. జరిగిన విషయంపై నిలదీశారు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి తమ కూతుళ్లను ఇక్కడ చేర్పిస్తే ఇలాంటి దారుణాలకు పాల్పడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు మరోపక్క ఈ వ్యవహారం మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ విషయంపై చర్చ జరిగింది. ఆ సభలో ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. अध्यक्ष महाराज, आज सगळ्या पेपरच्या बातम्या आणि महाराष्ट्राला लाजवेल अशी घटना आज शहापूर तालुक्यामध्ये झाली. अध्यक्ष महाराज, दमानी इंग्लिश स्कूलच्या एका गंभीर प्रकरणाकडे मी आपलं लक्ष वेधतो. अध्यक्ष महाराज, सदर शाळेच्या मुख्याध्यापिका यांनी इयत्ता 5वी ते 10वी पर्यंतच्या विद्यार्थ्यांना मासिक पाळी व नैसर्गिक प्रक्रियेबाबत योग्य शिक्षण देण्याऐवजी त्यावर मानसिक दबाव टाकता 5वी ते 10वी येथील सर्व विद्यार्थ्यांसोबत अत्यंत खालच्या पातळीचं त्यांना विवस्त्र करण्याचा लज्जास्पद व केविलवाणा प्रकार केला आहे. सदर प्रकार एवढ्यावरच न थांबता मुख्याध्यापिकाने मुलीच्या हाताच्या बोटाचे ठसे घेऊन भिंतीवर लागलेल्या रक्ताचे ठसे प्रोजेक्टवर दाखवत जबरदस्तीने विवस्त्र करून तपासणी केल्या. अध्यक्ष महाराज, या घटनेला जवळपास 24 तास उलटून गेलेले आहेत. अध्यक्ष महाराज, कुठलंही काही नाही, काय चाललंय या महाराष्ट्रात? अध्यक्ष महाराज, खरंच अध्यक्ष महाराज, आज मी पेपरला घटना वाचून आम्हालाच काही बरं वाटायला नाही. हा शाहू फुले आंबेडकरांचा महाराष्ट्र. अध्यक्ष महाराज, अजूनही सावित्रीबाईवर अन्याय चाललाच आहे. हे बरोबर नाही अध्यक्ष महाराज, आणि म्हणून तुम्ही आदेश द्या, कारण की आताही आपल्याला कामकाजामध्ये. सन्मान्य सदस्य नाना पटोलेजींनी जी माहिती आज सभागृहात दिली आहे ती अत्यंत गंभीर आहे. त्यामुळे शासनाची याची सखोल चौकशी करून उचित उपाययोजना. దీంతో సమగ్ర విచారణకు సీఎం ఫడ్నవీస్ ఆదేశించడం జరిగింది. ఇటు మరోపక్క విద్యార్థుల ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రిన్సిపల్, 4 ఉపాధ్యాయులు, అటెండర్లు, 2 ధర్మకర్తలపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు కూడా అంటున్నారు. అనంతరం ప్రిన్సిపల్, అటెండర్ ను అరెస్టు చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునే సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో తీవ్ర ప్రకంపనలే సృష్టిస్తోంది. విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరించిన ఘటన ఇప్పుడు కలవరం పెడుతోంది. ఆడవారికి దేశంలో ఎక్కడా రక్షణ లేదు అనే నినాదం ఏ ఘటనతో మరోసారి తెరపైకొస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఏ వ్యవహారంపై పెద్ద దుమారమే రేపుతోంది. ఇందుకు ఏం జరిగింది, ఇంత పెద్ద విద్వేషాలకు కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలోని థానే జిల్లా షహాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలికలను బలవంతంగా బట్టలిప్పారు. పీరియడ్స్ అవుతున్నాయో లేదో చెక్ చేశారు. ఈ ఘటనలో పాఠశాల ప్రిన్సిపల్, అటెండర్ను అరెస్టు చేసి మరో 6గురిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మంగళవారం ఉదయం పాఠశాల మరుగుదొడ్లలో పీరియడ్స్ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సిబ్బంది ఆ ఫోటోలను ప్రిన్సిపల్కు పంపించారు. వెంటనే ఆ ప్రిన్సిపల్ 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలను పాఠశాల కన్వెన్షన్ హాల్కు పిలిపించారు. వారిలో ఎవరికైనా పీరియడ్స్ అవుతున్నాయా అని అడిగారు. అవుతున్న వారిని, అవ్వని వారిని 2 గ్రూపులుగా కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఋతుస్రావం కావడం లేదని చెప్పిన అమ్మాయిలను ఒక్కొక్కరుగా టాయిలెట్కు తీసుకెళ్లి మహిళా అటెండర్ బలవంతంగా బట్టలు విప్పి చెక్ చేశారు. బాలిక అవయవాలను ముట్టుకుని పీరియడ్స్ అవుతున్నాయా లేదో చూశారు. దీంతో స్కూల్లో జరిగిన విషయాన్ని ఆ బాలికల ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. అంటే పీరియడ్స్ అనేవి ఒక సృష్టి ధర్మంగా జరుగుతుంది, కానీ స్కూల్స్లో దీనికి సంబంధించి కాలేజెస్లో అవేర్నెస్ కల్పించాల్సిన యాజమాన్యాలు ఈరోజు ఏం చేస్తున్నాయి? ఎటుపోతుంది సమాజం? సరే, ఆ వాష్రూమ్స్లో ఏవైతే డ్రాప్స్ పడ్డాయో దానికి సంబంధించి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. దానికి సంబంధించి ఇంత రాతంతం బట్టలు విప్పి చెక్ చేయాల్సిన అంత అవసరం ఎక్కడుంది? ఎవరికుంది? అసలు ఎటుపోతుంది సమాజం? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే స్కూల్లో అవేర్నెస్ కల్పించాలి వీటికి సంబంధించి. ఇది అవేర్నెస్ కల్పించకుండా ఈరోజు ఏం చేస్తున్నారు స్కూల్స్లో? మరుసటి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చలు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈరోజు ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? అంటే అక్కడ కూడా రక్షణ లేదా? రక్షణ లేనట్టే కనిపిస్తుంది ఈరోజు. ఎక్కడ ఎవరికి చెప్పుకుంటారు? అలాంటివన్నీ పర్సనల్ ఇష్యూస్ కదా అవన్నీ కూడా. దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకుండా దానికి తోడు ఈరోజు ఇది చాలా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే చాలా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈరోజు.